ఇక డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కానున్న కేటీఆర్ ముందుగా తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమై ఆ తర్వాత నేరుగా విచారణకు వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. ఇప్పటి వరకు దర్యాప్తులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉందని నోటీసుల్లో తెలిపారు. విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. నోటీసు అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ తో నిన్న కేటీఆర్ భేటీ అయ్యారు. సిట్ నోటీసుల్లో పేర్కొన్న అంశాలు, విచారణ సమయంలో సిట్ అధికారులు అడిగే ప్రశ్నలు, వాటికి ఏం సమాధానాలు చెప్పాలన్న దానిపై కేటీఆర్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల విచారణకు హాజరైన హరీష్ రావును ఏమేం ప్రశ్నించారు, తాజాగా తనను ఏం అడగనున్నారు అన్న దానిపై కేసీఆర్ తో పాటు న్యాయ నిపుణులతో కూడా కేటీఆర్ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.